అదేం లేదమ్మా, రాత్రంతా నిద్రపోకుండా అభి గురించి ఆలోచిస్తుంటే ఆరోగ్యం పాడవుతుందని చెప్తున్నాను. నాన్నా, మనం ఎంత చెప్పినా దున్నపోత మీద వాన పడ్డట్టు దాని చెవికెక్కవు. ఎందుకంటే దానికి బావ మీదున్న ప్రేమ అలాంటిది. ప్రపంచంలో ఈవిడ గారు మాత్రమే ప్రేమించినట్టు. అరే, రాత్రి అమ్మ అంత బాధపడుతూ వాణ్ణి మర్చిపోమని చెప్తే ఇంకా అతన్ని తలుచుకుంటూ బాధపడుతుందంటే మనమన్నా మన మాటలన్నా దానికి లెక్క లేకుండా ఉందని అర్థం కావడం లేదా నాన్నగారు? ఇంకా ఎందుకు నాన్న చెవిటోడు ముందు శంఖ ఊదుతారు? అయినా మనం ఇంత గొంతు చించుకొని అరుస్తూ ఉంటే అది చూడండి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా దిష్టి బొమ్మలా ఉంది. ఇందు, మేమంతా నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. నువ్వు మాత్రం బావతోనే నా పెళ్లి, బావే నా జీవితం అంటూ కలల్లోనే బతుకుతున్నావు. అమ్మా ఇందు, 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 అయ్యో ఇందు, అయ్యో అమ్మా ఇందు, తల్లి ఇందు, ఏమైందమ్మా? ఇందు, అమ్మా ఇందు, తల్లి ఏమైందమ్మా? అమ్మా ఇందు, ఏమైందే నీకు? అక్క, ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయ మహేంద్ర. అలాగే మామయ్య. త్వరగా వెళ్ళండి. మా అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు కదా డాక్టర్? ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు. మీరే చెప్పారు కదా రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించిందని. ఎక్కువగా ఆలోచించడం వల్ల మైండ్ మీద చాలా ఒత్తిడి పడింది. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పటి నుంచి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తనకేదో తీరని సమస్య ఉన్నట్లుంది. దాని గురించే ఎక్కువ మదన పడుతుంది. అదేంటో తెలుసుకొని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. మేమిచ్చే మెడిసిన్స్ శరీరం మీద పనిచేస్తాయి కానీ మనసు మీద పనిచేయవు. మీ అమ్మాయి పూర్తిగా కోలుకోవాలంటే తన సమస్య ఏంటో తెలుసుకొని సాల్వ్ చేయటం తప్ప వేరే మార్గం లేదు. ఈ మెడిసిన్స్ 5 days వాడండి. వీలైనంత లోపల తను హ్యాపీగా ఉండేలా చూడండి. నేను వస్తాను. అలాగే డాక్టర్. ఏమిటండి ఇది? ఇందు చూడండి ఎలా అయిపోతుందో. దీన్నిలా చూడ్డానికేనా మనం ఇంకా బతుకుంది? ఎప్పుడో గొడవపడి విడిపోయిన 2 కుటుంబాలు మళ్ళీ వాళ్ళిద్దరి వల్ల కలిశాయని ఎంతో సంతోషపడ్డాం. కానీ అభి ఆ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా మనకి మిగల్చలేదు. 2 కుటుంబాల్ని కలిపిన ఇందుని అభిని ఒకటి చేసి పవిత్రతోటి మన బంధాన్ని ఇంకా దగ్గర చేసుకున్నాం. అభి కూడా ముందు పెళ్లి కొప్పుకున్నా తీరా పత్రికలు ప్రింట్ అయ్యాక నాకిష్టం లేదని చెప్పి తప్పుకున్నాడు. ఇప్పుడు అనుని తీసుకొచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఇదెక్కడ న్యాయమండి? జయంతి, ఇందులో అభి తప్పేం లేదు. వాడు ఇందుని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. అయినా ఇదే తన మీద అనవసరంగా ఆశలు పెంచుకుంది. పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతారు.
ఆ విషయంలో బలవంతం చేసే హక్కు ఎవరికీ లేదు. ఇందుని చేసుకోవడానికి ఒప్పుకోలేదు సరే, దాన్నెవతన తీసుకొచ్చి మనింట్లో ఎందుకు తిష్ట వేసినట్టు? ఇందుని బాధ పెట్టడానికి కాకపోతే నాన్నగారు ఆ అభి కావాలని ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. లేదమ్మా, మేనల్లుడిగా నేను వాణ్ణి ఇంట్లో ఉండమంటేనే ఉంటున్నాడు. అంతేగాని అభి ఎవ్వరినీ బాధపెట్టే రకం కాదమ్మా. ఉంటే ఉన్నాడండి. రాత్రంతా ఇంటికి రాకుండా ఆ రిసార్ట్స్లోనే ఎందుకున్నాడు? పెళ్లి కాకముందే అలా తిరిగితే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇది పెళ్లి కావలసిన ఆడపిల్లలున్న కొంప. వాళ్ల ముందే ఇద్దరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. వాళ్ళిద్దరూ మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అభి రాగానే ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాణ్ణి ఇంట్లోంచి వెళ్ళమనడం ఏంటి? అభి నా మేనల్లుడు. మేనల్లుడు మేనల్లుడు అని నెత్తికెక్కించుకోవడం వల్లే ఈ రోజున ఇందుకి ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఇందు బ్రతికి అన్యాయం అయిపోయింది. అమ్మా, ఇప్పుడు ఏమైందనమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలరా? ఆడుతూ పాడుతూ తిరిగే పిల్ల అలా ఉలుకు పలుకు లేకుండా మంచం మీద పడి ఉండడం చూస్తుంటే నా హృదయం ఎంత తలుకుపోతుందో తెలుసా? అవును మావయ్య, ఇందుని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. డాక్టర్ చెప్పినట్టు ఇందు బాధం దూరం చేయాలంటే ఆ అభిని ఇంటికి దూరంగా పంపించేయాలి. అవును నాన్న, అక్క వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించే నాన్న. ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? మీకు మీ కూతురు క్షేమం కన్నా మేనల్లుడి సంతోషమే ఎక్కువైపోయిందా? అభిని ఇంట్లోంచి పంపించడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నా కూతుర్ని తీసుకుని నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్తావమ్మా? ఇది నీ ఇల్లు. ఈ ఇంట్లో ఉండే హక్కు నీకే ఉంది. అంతేగాని చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళకు కాదు. అభితో చెప్పడానికి నాన్నకి మొహమాటంగా ఉంటే అతనితో నేను చెప్తాను. ఏమంటారు నాన్న? అతనితో మీరు చెప్తారా, నన్నే చెప్పమంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఆ అభి తప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. మన ఇందు మళ్ళీ మామూలు మనిషి అవుతుందమ్మా. ఇందు, ఎందుకే నీకింత కష్టం? ఎందుకే అతని మీద అంత పిచ్చి ప్రేమను పెంచుకున్నావు? అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని నువ్విలా అయిపోతే నేను తట్టుకోలేనిందు. నిన్ను మామూలు మనిషిగా చూసే వరకు ఈ అమ్మ మనసు కుదుట పడదే, కుదుట పడదు. ఆగండి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక లాడ్జ్ అనుకుంటున్నారా? అయినా పెళ్లి కాకముందు ఇలా రాత్రిళ్ళు బయట తిరగడం సభ్యత కాదని తెలీదా? ఎందుని పెళ్లి చేసుకోనంటే ఊరుకున్నాం. ఈ అమ్మాయిని తీసుకొచ్చి మా అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకున్నాం. నువ్వన్నదానికల్లా తలాడిస్తున్నామని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటావనుకోకు. ఎందుకు బాబు ఇలా చేస్తున్నావు? ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాక కూడా రాత్రంతా రిసార్ట్స్లో ఉండాల్సిన అవసరం మీకేంటి?
ఇదంతా ఇందుని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు కదా. పాపం అది రాత్రంతా నిద్ర లేకుండా నీకోసం ఎదురు చూసి చూసి స్పృహ తప్పి పడిపోయింది తెలుసా. ఆడపిల్లవి, కనీసం నీకైనా సిగ్గులేదా? రాత్రిపూట పెళ్లి కాని వాళ్ళు ఒంటరిగా బయట తిరగడం తప్పని తెలీదా? బామ్మగారు ఏంటి అరుస్తున్నావు? నానమ్మన్న దాంట్లో తప్పే ఉంది. పెళ్లి కాకముందే ఇలా రాత్రులు బయటకు తిరిగి రావటం ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉంటే మాకు చెడ్డ పేరు వస్తుంది. అభి గురించి తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆయన గారి గురించి మాకెందుకు తెలీదు? పేరుకే అభిరాముడు, కానీ పెళ్లి విషయానికొస్తే మాత్రం శ్రీకృష్ణుడు బయటకొస్తాడు. ముందు భూమిని మనసులో నుండి తీసేలేను అని చెప్పాడు. తరువాత మా ఇందుతో పెళ్లికి సిద్ధపడ్డాడు. మళ్ళీ సడన్ గా డెసిషన్ మార్చుకొని అనుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటున్నాడు. ఇక్కడతోనే ఆపుతాడో లేక ఇంకేదైనా క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతుందో ఎవరికి తెలుసు. మనందర్నీ నమ్మించడానికి విడిపోయిన 2 కుటుంబాల్ని కలపడానికి వచ్చానని మంచివాడ్లా నటించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళమ్మని ఇంట్లోంచి గెంటేశామన్న కోపంతో కసి తీర్చుకోవడానికి వచ్చాడు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నారు? మేమేమైనా బలవంతంగా వచ్చి మీ మీద పడి తింటున్నామా? సొంత వాళ్ళందరూ దూరం అయ్యారనుకున్న టైంలో అభికి తన వాళ్ళందరూ ఉన్నారని తెలిసి ఎంత సంతోషించాడో తెలుసా? మా పెళ్లి మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీస్సులతో జరగాలని అభి ఆశపడ్డాడు. కాబట్టి మేము ఇంట్లో ఉంటున్నాము. మీ ఆస్తులు దోచుకు వెళ్ళడానికి కాదు, మీ అమ్మాయి నేర్పించడానికి అంతకన్నా కాదు. మేము ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదంటే చెప్పండి, వెళ్ళిపోతాం. అంతేగాని అనవసరపు నిందలు మోపితే భరిస్తూ ఇక్కడ ఉండడానికి మేమేం చేతగాని వాళ్ళం కాదు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అభి ఎప్పుడో తేల్చి చెప్పేశాడు. అయినా మీ అమ్మాయి అనవసరంగా అభి మీద ఆశలు పెంచుకుంటుంది. మేం బయటికి వెళ్తే రాత్రంతా ఎదురు చూడాల్సిన అవసరం తనకేంటి? తప్పంతా తను చేస్తే మీరు మమ్మల్ని నిలదీస్తారేంటి? ముందు వెళ్ళి మీ అమ్మాయికి బుద్ధి చెప్పుకోండి. అనవసరంగా మా మీద నోరు పారేసుకోకండి. చూసావో బాబు, పెద్దవాళ్ళనే గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో తను. ఏదో పెళ్ళయ్యే వరకు ఉంటారని ఆశ్రయం ఇస్తే మా మీదకే ఎదురు మాట్లాడుతోంది. చూసారా, దీనంతటికి కారణం మీరు. మనమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించారా? అడగ్గానే ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. చూడండి అత్తయ్య, అను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. పెళ్ళయ్యే వరకు మీ అందరితో సంతోషంగా గడపడానికి నేనే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు తనతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. అయినా ఇందుని రాత్రంతా ఎదురు చూడమని నేను చెప్పానా? ఎందుకు అలా పిచ్చి పనులు చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది? తను అలా ప్రవర్తించడం వల్ల తన హెల్త్ పాడవుతుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ఆ విషయం తనకు ఎలాగో అర్థమవుదు. కనీసం మీరైనా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి. అంతేకాని ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడం సభ్యత కాదు. చూసారా, మేనల్లుడు అని నెత్తికెక్కించుకున్నారు. ఏదో పాపం పెళ్ళయ్యే వరకు అయినా ఉంటారనుకుంటే మనకే నీతులు చెప్పే స్థితికి వెళ్లారు. ఇదేనా మీ మేనల్లుడు మీకిచ్చే గౌరవం? మాట్లాడరేమిటండి? మీరలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారు కాబట్టే అతను మేనత్తని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పాను. ఈ విషయంలో నేను ఎవరి తరఫున మాట్లాడదలుచుకోలేదు. అందుకే నేను మౌనంగా ఉన్నాను. ఛా, మీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. అందరూ కలిసి నా మనవరాల జీవితంతో ఆడుకున్నారు. ఆ భగవంతుడికి ఎప్పుడు దయ కలుగుతుందో, నా మనవరాల జీవితం ఎప్పుడు బాగుపడుతుందో అర్థం కావట్లేదు. భగవంతుడా,
ఏమాలోచిస్తున్నావు అభి? ఇందు గురించేనా? అవునను. తను నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు తెలియడం లేదు. నేను తనని పెళ్లి చేసుకోలేనని, తనకి నాకు సెట్ అవదని చెప్పినా వినడం లేదు. పిచ్చిదానిలా ఇంకా నా గురించి ఆలోచిస్తూనే ఉంది. తనకెలా చెప్పాలో అర్థం కావడం లేదను. పెళ్లేర్పాట్లు చూస్తేనా తనలో మార్పు వస్తుందనుకున్నాను. కానీ ముహూర్తం పెట్టుకొని కార్డ్స్ ప్రింట్ చేయించినా కూడా తనింకా నా మీద ప్రేమను చంపుకోలేకపోతుంది. నా పెళ్లి త్వరగా జరిగితే తను మనసు మార్చుకుని ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అనుకున్నాను. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. నా కోసం ఇందు తన లైఫ్ను స్పాయిల్ చేసుకుంటుంటే చాలా బాధగా ఉందను. తను మొండిగా ప్రవర్తించడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ నన్ను తప్పు పడుతున్నారు. చూసేవుగా వాళ్ళు ఎలా మాట్లాడారో. నేను పుట్టినప్పటి నుండి ఎవరితోనూ ఒక్క మాట కూడా పడలేదను. అలాంటిది తన వల్ల ఈరోజు నేను అన్ని మాటలు పడాల్సి వచ్చింది. అయినా నాకేం పెద్ద బాధ లేదు. కానీ ఇందు ప్రవర్తన మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది. తనలో మార్పు తీసుకురావడానికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదను. ఫీల్ అవ్వకు అభి. ఈ పెళ్లి జరిగితే ఇందులో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. తన కోరుకున్నవాడు ఇంకొకరి సొంతమయ్యాడని తెలిసాక ఏ ఆడదైనా తన మనసులో ఉన్న ప్రేమని చంపుకుని తీరుతుంది. ఏమో అను, ఇందులో మార్పు ఎప్పుడు వస్తుందో, ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో. కానీ ఇంట్లో గొడవలు ఎక్కువయ్యేలా ఉన్నాయి. నువ్వేం టెన్షన్ పడి కాపి, అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు మంచి మనసుతో ఆలోచిస్తావు కాబట్టి అంతా మంచి జరుగుతుంది. మాట్లాడాలని చెప్పి మౌనంగా ఉన్నావేంటి బావా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇందు? నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పిన తర్వాత కూడా ఎందుకు నా మీద ఆశ? నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పిన తర్వాత కూడా ఎందుకు నా మీద ఆశలు పెంచుకుంటున్నావు? భార్యాభర్తలుగా నటిస్తున్నప్పుడు నాకు నీ మీద ఇష్టం పెరిగింది. కానీ ఎప్పుడైతే మన పెళ్లి విషయం శుభలేఖల దాకా వెళ్ళిందో అప్పుడే ఇష్టం ప్రాణంగా మారిపోయింది. ప్రాణాన్ని దూరం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఇందు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అదే ఎందుకు బావా? నిజంగా నేనంటే ఇష్టం లేనివాడివే అయితే శుభలేఖలు ప్రింట్ అయ్యే వరకు ఎందుకు మౌనంగా ఉన్నా? ఇందు, నువ్వు అలా అడిగితే నేను సమాధానం చెప్పలేను. నాకు తెలుసు బావా నువ్వు చెప్పలేవని. ఎందుకంటే నీ దగ్గర సమాధానమే లేదు. ఉంది. అప్పుడున్న పరిస్థితుల్లో సమాధానం చెప్పలేకపోయాను. నేను కేవలం మన కుటుంబాలను కలపాలన్న ఉద్దేశంతో నీ భర్తగా నటించడానికి మీ ఇంటికొచ్చాను. అంతేకాని ఎప్పటికీ నీకు భర్తగా, ఈ ఇంటి అల్లుడిగా ఉండిపోవడానికి కాదు. ఇందు, నీకు మంచి లైఫ్ ఉంది. నా గురించి ఆలోచిస్తూ అనవసరంగా నీ వాల్యుబుల్ లైఫ్ను వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు ప్లీజ్. ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించు బావా. నువ్వు నిజంగా భూమిని మర్చిపోలేకపోతే పెళ్లి చేసుకోకుండా అయినా ఉండాలి. లేదా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నన్నే చేసుకోవాలి. అంతేగాని మధ్యలో ఆ అను ఎవరు? తన్ని పెళ్లి చేసుకొని ఎందుకు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నావు?